హాయ్ అండి. ఇవాళ అయితే మార్నింగ్ అయితే లేసేసి బయట అయితే ఊడ్చి తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇంకా నైట్ కడిగిన గిన్నెలు ఉంటే అవన్నీ ఇంకా స్టాండ్లు అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు. నేను 6 o'clock అయితే లేచాను. ఇంకా ముందు ముందు లేచి ఇంకా బయట అయితే తుడిచి ముగ్గులు అయితేనే పెట్టుకుంటాను ముందు. తర్వాత ఇంట్లో పనులు అయితే మొదలు పెడతాను. ఇంకా అంట్లు అయితే నైటే కడిగేస్తాను కాబట్టి ఇంకా అవన్నీ స్టాండ్లో అయితే సర్దుకుంటున్నాను. ఇంకా సర్దుకున్న తర్వాత ఇవాళ అయితే పూరి టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అది ఇంకా పిల్లలకి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, మమ్మీ పూరి చేయి మమ్మీ అని. నేను మంత్లీకి 2 monthsకి ఒకసారి అయితే చేస్తానండి పూరి. రెగ్యులర్గా ఏం చేయము. మా హస్బెండ్కి ఇష్టం ఉండదు ఆయిల్ ఫుడ్ కాబట్టి. ఇంకా ఎప్పుడన్నా తినాలనిపిస్తేనే చేసుకుంటాం. చపాతీ అయితే వీక్లీకి వన్ టైం ఉంటుంది కంపల్సరీ. ఇంకా టిఫిన్లో కలిసిపోతుంది చపాతీ అయితే. పూరి అలా కాదు, మనకు తినాలనిపిస్తేనే మేము చేసుకుంటాం, లేకుంటే లేదు. ఇంకా పిండి అయితే కొంచెం పురుగులు ఉన్నట్టుగా అనిపించాయి. ఇంకా జల్లెడైతే పట్టుకుందామని చూస్తున్నాను. అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ప్యాకెట్ పిండి అయినా కానీ పురుగులు పట్టాయి. ఇడి పిండికే పడతాయి అనుకున్నాను. ఇంకా అదే జల్లెడ కోసం అయితే ఎతుకుతున్నానండి. ఇంకా పిండి అయితే పట్టేసుకున్నాను, అది చూపించలేదు, స్కిప్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని బాగా పిండి మెత్తగా కలుపుకోవాలి. పిండి కలపటంలో కూడా ఉంటుందండి. చపాతీ అయినా పూరి అయినా ఏదైనా మనం కలిపే దాన్ని బట్టే వస్తుంది. ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా ఉంటుంది చపాతీ కానీ పూరి కానీ. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా బాగా మెత్తగా ఉంటుంది పిండి అయితే. అందుకని నేను కంపల్సరీ అది చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ కలిపేటప్పుడు ఆయిల్ మాత్రం కంపల్సరీ వేస్తాను. ఇంకా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలండి. మనకి పిండి ఎక్కువ నానితే పూరి అంత టేస్ట్ ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. పూరి పిండి కలిపే దాంట్లో అసలు మనం చేసే విధానంలో కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఫాలో అయితే మనకి చపాతీ కానీ పూరి కానీ మంచిగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు పూరి. ఇంకా అదిగా కలిపేసి పక్కనైతే పెట్టి వేసుకొని ఇంకా మనం టమాటోస్ కట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా పచ్చడి అయితే చేయాలి కదా, అందుకనేసి ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, మనకి ఎన్ని కావాలో అన్ని పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని బాగా కడిగేసి కట్ చేసుకుందాము. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు, వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. స్కూల్లో అయితే లేవు కదా, ఇప్పుడు స్కూల్ ఉంటే ఫాస్ట్గా లేయాలా. స్కూల్ లేవు కాబట్టి ఇంకా లేట్గానే 8-8:30 ఆ టైంలో అయితే లేస్తారండి. ఇంకా పూరి చేద్దామని ఆయిల్ అయితే అయిపోయింది. ఇంకా 1 ప్యాకెట్ తెమ్మని చెప్తే మా హస్బెండ్ నైటే తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది అనేసి ఇంకా అది కట్ చేసి మనకి ఎంత కావాలో అంత కొంచెం తీసి పెట్టాను. పూరీలోకి మనం కాగిన నూనె కూరలలో వేయకూడదు కదా, ఇంకా అందుకనేసి ఇంకా పక్కనైతే పెట్టుకుంటా. 2 ఉంటాయి, ఒకటి కాగబెట్టిన నూనె, ఒకటి మామూలు కర్రీలో వండుకునేది, 2గా పెట్టుకుంటాను. ఇప్పుడు పూరీలకు అనేసి కొంచెం పోసి కొంచెం తీసి పెట్టాను. ఇంకా మనం టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకి. ఒకసారి ట్రై చేయండి మీరు తినని వాళ్ళు అయితే. నేను ఇది కొత్తగా ట్రై చేయటం అండి. నేను ఎప్పుడు పూరీలోకి చపాతీలకు కానీ ఎప్పుడు ఇది ప్రిపేర్ చేయలేదు. టమాటా కర్రీ మీకు తెలిసే ఉంటుంది. టమాటా ఆనియన్ కట్ చేసి కారం, అదే టమాటా గుజ్జు మాదిరిగా కొడతాను. అటు కాకపోతే మళ్ళీ దాంట్లోనే ఎగ్ కూడా వేస్తాను. అలా కాకపోతే ఇంకేమైనా ఇంకా ఎగ్ పొరీలు, ఆనియన్, పొటాటో కర్రీ అవి మాత్రమే చేసేదని ఇది కొత్తగా ట్రై చేయటం. టేస్ట్ మాత్రం సరిగ్గా వచ్చిందండి పూరి టమాటా పచ్చడి. నేను ఇంకా చింతపండు కూడా వేయలేదు, పులుపు టమాటానే సరిపోయింది. అసలుకి ఎంత బాగుందంటే ఇంకా తినాలనిపించే టేస్ట్ వచ్చింది. పూరి మాత్రం సరిగ్గా వచ్చింది.
ఇంకా మనం అన్నీ కట్ చేసి అయితే పెట్టేసాను. ఇంకా బాండిల్ పెట్టుకొని ఇంకా టమాటో ఆనియన్ వాడిసి చూపిస్తానండి. చూడండి, పచ్చడి కూడా చూసేకి రోట్లో వేసుకున్నట్టే వచ్చింది. నేను మిక్సీలోనే పెట్టాను, రోట్లో కూడా పెట్టలేదు. ఇంకా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని మనకు కొంచెం అయితే సరిపోతుంది. టమాటాలు వాటర్ ఉంటాయి, దాంట్లోనే ఉడికిపోతాయి కాబట్టి ఇంకా మనం కట్ చేసుకున్నవన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. కొత్తిమీర మాత్రం కొంచెం లాస్ట్లో వేసుకోవాలి. మనం టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ మీరు ఇప్పుడు వేసినా పర్లేదు, లేదంటే మీకు అక్కడక్కడ తగులుతూ ఉండాలా. ఇప్పుడు మనం రోటి పచ్చడి చేసుకుంటే ఎట్లా వేసుకుంటాం లాస్ట్లో, అట్లా వేసుకున్నా పర్లేదు, టేస్ట్ మాత్రం బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలా. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఆ ఆనియన్ కానీ టమాటో కానీ ఏదైనా సరే త్వరగా మగ్గుతాయి కాబట్టి మనం బాగా కలుపుకొనేసి అది మెత్తగా గుజ్జు వచ్చేదాకా బాగా కలుపుకోవాలి, దగ్గరికి వచ్చేంత వరకు. ఇంకా మన టమాటో అయితే లాస్ట్లో కొత్తిమీర మన ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, తక్కువ వేసుకునే పర్లేదండి. మీ కాడ ఎక్కువగా కొత్తిమీర ఉంటే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా మన పచ్చడి అయితే టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇంకా తీసి మిక్సీ జార్లో వేసుకుందాము. బాగా పూర్తిగా చల్లారాక ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవచ్చండి. మన పచ్చడి అయితే మర్చిపోయాను, మీకు కొంచెం కానీ సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఇప్పుడే మిక్సీలో వేసేటప్పుడే వేసుకోండి. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే అదే మిక్సీ పెట్టుకుంటే చాలా బాగుంటుంటుంది టేస్టీగా పూరీలకి. ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే తీసేసి ఇంకా చపాతీలు అయితే రుద్దుకుందాము. నానిపోయినాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా తుడుచుకునేది కడుక్కునేదే సరిపోతుందండి. పూరి అంటే కొంచెం కష్టము, లేట్ పని. చపాతీ కానీ ఇడ్లీ, దోశ అట్లాంటివి అయితే ఫాస్ట్గా అయిపోతాయి, కానీ ఇలాంటివి కొంచెం లేట్ అవుతాయి, టైం ఎక్కువ పడుతుంది. ఇంకా ముందుగా తీసి పెట్టుకున్న కొంచెం రుద్దేకి పిండి ఇంకా కొంచెం నిమ్మకాయ సైజు అంత బాల్ తీసుకొని ఇంకా రుద్దుకుందాము. రుద్దుకున్నాక నీట్గా, నాకు చపాతీ రుద్దేకి రౌండ్గా రావండి, నాకు కొంచెం అటు ఇట్లుగా సేపే రాదు అసలు నాకు. ఏదైనా సరే పూరి కానీ చపాతీ కానీ ఒక్కొక్కసారి బాగా వస్తాయి రౌండ్గా సేపు, ఒక్కొక్కసారి రాను కూడా రావు అసలు. హడావుడిగా చేసేస్తాం, మార్నింగు చాలా కష్టము. ఇంకా సేపులు అవన్నీ చూసుకుంటే కుదరదు కాబట్టి నేను ఎట్లాగైనా ఎట్ట చేసినా మనం కడుపులోకే కదా, అందుకనేసి నేను రౌండ్ సేపేం. ఇది కొంచెం రౌండ్ వచ్చిందని చూపిస్తున్నాను, చూడండి చూపిస్తాను. అది రుద్దేటప్పుడు కొంచెం రౌండ్గా అనిపించిందని వీడియో చూపిస్తున్నాను. చాలామంది పూరి అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం అండి పూరి అంటే, కానీ మా హస్బెండ్ తినడని నేను చేయను. పూరి అంటే ఎవరికైనా ఇష్టమే, ఉప్మా అట్లాంటివి అయితే ఎవరికి ఇష్టం ఉండవు, కానీ ఆయిల్ ఫుడ్ కదా. ఇంకా అన్నీ అయితే రుద్దేసుకున్నానండి. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాం ప్యాకెట్లోది. ఆయిల్ కొంచెమైనా సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఎక్కువ పోసుకున్నా మనం అది కూరలోకి వాడం కాబట్టి మనం లైట్గానే వేసుకోవాలా. నేను చపాతీ పూరి మునిగి అంతవరకే పోసుకున్నానండి, ఎక్కువ ఏమీ వేసుకోలేదు నూనె. ఇంకా కొంచెం తడి ఉన్నింది, అది తుడిచేసుకొని ఇంకా ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత నాకు పూరి సరిగా పొంగదండి, అది ఎందుకనో తెలియదు. కొన్ని పొంగతాయి, కొన్ని పొంగవు. అది పొంగేదానికి కూడా టిప్ చూశాను, కొంచెం మందంగా ఉంటే పూరి పొంగుద్ది, కొంచెం ఒక్కొక్క పూరి తీసుకొని పలుసగా ఉంటే పొంగదని. అయినా ఎందుకో కొంచెం మందంగా చేసిన పూరి గంగా పొంగదు. ఒకటి పొంగింది, అది కూడా చూసేయండి, చాలా బాగుంది. ఆ వీడియోకి చూపించాను ఎట్ట పొంగిందని. కొంతమంది పూరి పొంగేకి ఉప్మా రవ్వ వేస్తే బాగా పొంగుతాయి అంటారు, కానీ ఎట్లా చేసినా పూరి కష్టమే పొంగటం. నాకైతే అట్లా అనిపిస్తుందండి, మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఒక్కొక్క పూరి వేసుకొని బాగా
కాల్చుకోవాలండి. పూరి ఎంత బాగా కాలితే అంత టేస్ట్ ఉంటుందండి. కొంతమంది తెల్లగానే తీసేస్తారు, నేను కొంచెం బాగా కాలినాకే తీస్తాను. ఇది లైట్గా పొంగింది, ఫస్ట్ అస్సలు పొంగలేదు. ఇంకా మా బొడ్డోడైతే బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా మమ్మీ నాకేసి మమ్మీ అనేసరికి పూరి అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. అందుకనేసి ఇది చూడండి ఎంత బాగా పొంగిందో, నాకు భలే అనిపించింది. ఇంకా మొత్తం పూరీలు అయితే చేసేసుకున్నానండి. ఇంకా మా బొడ్డోడైతే తింటున్నాడు చూడండి. మమ్మీ నన్ను చూపి మమ్మీ అన్నాడు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.